నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడబోయే విజువల్స్ మిమ్మల్ని షాక్కి గురి చేస్తాయి. ఒక మనిషి చనిపోతే డెత్ సర్టిఫికేట్ కంటే కళ్ళ ముందు ఆ మనిషి ఉంటేనే నమ్ముతామని బ్యాంక్ అధికారులు మొండికేస్తే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. ముందుగా వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఒక అతను అస్థిపంజరాన్ని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు. అది నిజమైన అస్థిపంజరమే. అతను వెళ్తున్నది బ్యాంకుకి. మన చుట్టూ సిస్టమ్ ఎంత మొద్దుబారిపోయిందో చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఒక నిదర్శనం. చనిపోయిన తన చెల్లి అకౌంట్లో ఉన్న 19,300 రూపాయల కోసం ఆ అన్న తన చెల్లి అస్థిపంజరాన్ని భుజాన వేసుకొని బ్యాంక్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ అందరినీ షాక్కి గురి చేస్తుంది. ధ్యానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి తన సోదరి కక్రా ముండా చనిపోయాక ఆమె అకౌంట్లో ఉన్న 19,300 రూపాయల కోసం ఒడిశా గ్రామీణ బ్యాంక్ చుట్టూ తిరిగాడు. కక్రా భర్త కొడుకు ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు తోడుగా ఉన్నాడు. తన సోదరి చనిపోయిందని, తనకు ఆ డబ్బులు కావాలని ఆఫీసర్లను ఎంత రిక్వెస్ట్ చేసినా బ్యాంక్ సిబ్బంది వినలేదు. సక్సెషన్ డాక్యుమెంట్స్ కావాలని లేదా అకౌంట్ హోల్డర్ స్వయంగా రావాలని తేల్చేశారు. చదువుకొని జితుకి ఆ పేపర్ వర్క్ అర్థం కాలేదు. పైగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులు పట్టించుకోలేదు. ఇక చేసేదేం లేక తీవ్ర నిరాశలో ఉన్న జితు ఏకంగా శ్మశానానికి వెళ్ళి తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని ఒక తెల్లటి బట్టలో చుట్టి భుజాన మోసుకొని 3 కిలోమీటర్లు నడిచి బ్యాంక్కి చేరుకున్నాడు. ఆ అస్థిపంజరాన్ని చూసి బ్యాంక్లో ఉన్న కస్టమర్స్ అంతా హడలిపోయారు. పోలీసులు వచ్చి ఆ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది, బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీ కోసం రూల్స్ పెట్టడం కరెక్టే, కానీ ఆ రూల్స్ సామాన్యులను హింసించేలా ఉండకూడదు. ప్రభుత్వం ఇచ్చిన డెత్ సర్టిఫికేట్కి వాల్యూ లేదా, లేక అధికారులు అంతటి విచక్షణ జ్ఞానం కలిగి ఉండట్లేదా? మన బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న మేజర్ గ్యాప్ ఏంటంటే నామినేషన్ ప్రాసెస్ మీద ఎవరికి అవగాహన ఉండదు. ఎవరైనా చనిపోయినప్పుడు మానవత్వంతో సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాంటి టెక్నికల్ రీజన్స్తో వేధించడం ఎంతవరకు కరెక్ట్? కేవలం టార్గెట్స్, పేపర్ వర్క్ మీద ఉన్న శ్రద్ధ మనుషుల ప్రాణాల మీద ఉండడం లేదు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో బ్యాంక్ స్టాఫ్కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ ఇండియాని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఒక సామాన్యుడు తన బాధను నిరూపించుకోవడానికి అస్థిపంజరాన్ని మోసుకురావాల్సి వచ్చిందంటే అది మన వ్యవస్థకే పెద్ద ఫెయిల్యూర్. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అమానవీయ ఘటనలకు కారణమైన అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జితు ముండా చేసిన ఈ పని బ్యాంకింగ్ సిస్టమ్ కళ్ళు తెరిపిస్తుందని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.